మనిషికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పని కూడా అది దేవుడికి వ్యతిరేకంగా చేయబడుతుంది. అందుకే పౌలు అంటాడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో, మనమందరము దేవుడికి శత్రువులుగా ఉండగా దేవుడికి ఈ లోకమంతా కూడా శత్రువులుగా ఉన్నది. ఈ లోకంలో సినిమా స్టార్లు, టీవీ స్టార్లు వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదిస్తూ పాపమును ప్రేరేపిస్తూ మనుషుల్ని కొట్టండి, తన్నండి, డబ్బు కోసం బ్రతకండి అని అనీతి కార్యాలు, జారత్వమును తెలియజేస్తూ మనుషులు పాపపు క్రియలను ప్రేరేపిస్తూ బ్రతుకుతున్న వ్యక్తుల మీద దేవుడి ఉగ్రత బయలుపరచబడుచున్నది. అదే నిత్య నరకాగ్ని. ప్రియ సహోదరుడా, మొదట పాపము గురించి తెలియజేయబడకుండా, పాపపు యొక్క లక్షణాలను, ఉద్దేశాలు తెలియపరచకుండా యేసుక్రీస్తు వారు ఎవరో మనుషులకు తెలియదు. యేసుక్రీస్తు వారు చేసిన సిలువ కార్యం మనుషులకు అర్థం కాదు. వాళ్ళు అనుకుంటారు, నీ యేసు ప్రభు చనిపోతే మాకేంటి, ఆయన ఈ పాపముల గురించి మరణిస్తే నేను పాపిని కాదు, నేను మంచివాడిని అనుకున్నాడు. కానీ ఇక్కడ వాక్యంలో చెప్తున్నది, తల్లిదండ్రులు ప్రేమించలేని వాడు తన హృదయములో కలహమును, దుర్వ్యాపారమును, అసూయను, ఈర్ష్యను, కపటమును పెట్టుకున్నవాడు ఏ విధం చేతన కూడా దేవుడి ఎదుట నీతిమంతుడిగా ఎంచబడడు.